బాబు ఎలా రండి ఇలాగా చట్ట ప్రకారం ఒక్క నిరపరాధి కూడా ఇబ్బంది పెట్టబడకూడదు. మనం ఏమడుగుతున్నావు మీకు తెలుసలేదు మాకు తెలుసు ప్రత్యేక అడగలేదు అక్కడ ఎవరు జడ్జి వెళ్ళిపోరు. ఏ టైంలో ఇళ్ళకి వెళ్ళాల్సి ఏ టైం ఇంటికి వెళ్ళారు తెల్లవారుజామున అంటే మొత్తం స్ట్రీట్లో అన్ని చోట్ల వెళ్ళారు. అంటే మేము గాంజాయి విషయంలో అని చెప్పి గాంజాయి విషయంలో లేకపోతే ఉన్నటువంటి ఎట్లాంటి బళ్ళు అన్న థెఫ్ట్ గురైనటువంటి పట్టుకోవడంలో మేమందరం వ్యతిరేకం కాదండి. కానీ ఒక ప్రాంతం మీద ముద్రేసి ఏమండి తెల్లవారుజామున 3 గంటలకి వితౌట్ మనకు సర్చ్ వారెంట్ లేకుండా సరే 3, 4, 5:30 అయినా కూడా ఇళ్లకి వెళ్ళి వితౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్ మన సామాన్యులు కూడా ఉన్నారు కదా అందులో కొంతమంది బళ్ళు ఉన్నాయి వాళ్ళు ఏం చేసుకున్నారో బయట ఫైనాన్స్ కంపెనీల్లో ఏమన్నా తెచ్చుకుని ఉండొచ్చు. 2-3 రోజులు అవసరమైతే వాళ్ళకి అవకాశం ఇచ్చి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మీ బళ్ళు ఎవరైనా మీ రికార్డు మీద మీ లేకపోతే ఇంటికి వచ్చి పట్టుకుపోతారు ముందస్తు సమాచారం ఇచ్చి మీరు ఏ ప్రాంతం చెక్ చేసినా తప్పు కాదండి. అంతేగాని ఇవాళ శనివారం ఓ పక్కన రోడ్ల మీద ట్రాఫిక్ ఎక్కువైపోయి అక్కడ వాడపల్లి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళడానికి ఎలా పెడితే అలా ఉంది. ఓ పక్కన ఇవాళ పెళ్లిళ్ళు ఇవాళ పొద్దుటే ఈ ప్రాంతం మీద ముద్రేసి ఇవాళ ఇక్కడ మొత్తం అన్ని చెక్ చేస్తానటువంటి తప్పు కదా. మీరు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ముందస్తు మధ్య పోనీ ఎవరు మీకు ఏమైనా స్పెసిఫిక్ గా ఒక బండి పట్టి రావాలంటే మీకు దాని మీద ఓనర్ కంప్లైంట్ అన్నా ఉండాలా లేదా గతంలో అతను గంజాయి అమ్మినటువంటి రికార్డు అన్నా ఉండాలి. మీరు గంజాయి రికార్డు మొత్తం ఇక్కడ ఉన్న బళ్ళన్నీ గతంలో మీ రికార్డులో గంజాయి అమ్మేటువంటి రికార్డు చూపిస్తే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. తప్పు కాదు దానికి నేను కూడా మీతో పాటు కానీ మీరు బళ్ళు పడి ఇక్కడ పెట్టడం తప్పు. గౌరవంగా బతుకుతున్నాడు ఇంటిలో బళ్ళు మీరు పట్టుకొచ్చి ఇక్కడ ఎలా పెడతారు? అలాగే సార్ ఇంటి దగ్గర నుంచి బండి పట్టుకొచ్చి మీరు ఇక్కడ ఎలా పెడతారు? ఇంటి దగ్గర నీకు అదే చెప్తున్నా బండి చెప్పి మీరు అదే అడుగుతున్నా ఎన్ని బళ్ళు చెక్ చేశారు? 58 పట్టుకున్నాం సార్. తప్పు 58లో అన్ని రికార్డులు వెరిఫై చేసి ఏమైనా వైలేషన్స్ ఉంటాయి కనుక పాన్ చేసి 30 బళ్ళు రిలీజ్ చేసాం సార్. మిగతా ఉన్నాయి భాగంగా మనం ఇళ్ళకెళ్ళి పట్టుకొస్తున్నాం. రోడ్డు మీద ఇంటి ముందు ఉంటాయి సార్ అన్నీ అడగండి ఏమన్నా ఏ రికార్డు ఉంది చెప్తా చెప్పు ఫైనాన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది లైసెన్స్ ఉందా 10,000 కట్టాలి, ఇన్సూరెన్స్ ఉందా 5,000 కట్టాలి, పొల్యూషన్ ఉందా 3,335 కట్టాలి. కట్టండి అబ్బా సార్ చెప్తున్నారు కదా కట్టండి కట్టండి. ఇప్పుడు కట్టే 15,300 కట్ట 15,330 కట్టాలి. ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు ఇక్కడ చెప్పేదండి మీరు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బళ్ళు పట్టుకు పెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. రెండోది ఏవైతే లేవో ఫైనాన్స్ చేసిన వెహికల్స్ గంజా కేసులు మాకు కేసులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. రికార్డు చూపించమని పంపిస్తాం సార్. మా డ్యూటీలకు ఎందుకు సార్ మీరు అబ్జెక్షన్? ఏమో దొంగ పోలీసులు చాలా చెప్పింది సార్. మీకు ఏ రూల్ వర్తిస్తుందో మాకైతే వర్తిస్తుంది. మీకు అలాగే
ఇప్పుడు నేను చెప్పేదాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మీకు డ్రగ్ పెడ్లర్స్ ఉంటే మీరు ఆపేసుకోండి సార్. మిగిలిన ఏమైనా టైం ఏమైనా ఇచ్చిపోయి మీరు ఇచ్చేయండి. అంతేగాని నిజంగా దొంగబండి అలాగే సార్. ఇప్పుడు ఇది దీనిని ఈ బండిని రికార్డు సాయంత్రం దాకా తెచ్చుకోమని సార్, రేపు కూడా తెచ్చుకోమని సార్, రికార్డు తెచ్చుకోమని పట్టుకెళ్ళిపోమని 2 days ఇంకా మేము రికార్డ్ టైం ఇవ్వకపోతే కదా మీకు ఎంతమంది ఉన్నారో మొత్తం బళ్ళని ఇవ్వండి ఇవన్నీ. అరే అబ్బాయి ఎలా మీరు ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకోండి. మాకు అభ్యంతరం లేదు. మీరు పని చేయండి సార్. నేను చెప్పేది మీరు పని చేయండి. అలాగేనండి. ఇప్పుడు మీరు ఫైనాన్స్ ఏదైతే అది ఒకసారి ఫైనాన్స్ ఎవరైనా చూపించండి మీ ఎదురుగానే. మరి మనం ప్రజలకు న్యాయం చేయాలి కదా. ఎవరెవరైతే రికార్డ్ లేదు వాళ్ళు ఈ ఫైనాన్స్ వరల్డ్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ నెంబర్ తీసుకోండి. మీరు వాళ్ళు కూడా మీకు చెప్పలేదు. మీరు పట్టుకోండి. దొంగబండి మీద సపోర్ట్ దొంగబండి మీద అలాగే దొంగబండి మీద పూర్తి అధికారం లేదు కదా. స్పెసిఫిక్ కంప్లైంట్ ఉంటే తప్పు. స్పెసిఫిక్ కంప్లైంట్ మీరు పెట్టిన డబ్బులు కలిగించడం ఇష్టమైంది. తెల్లవారుజాము 3ంటికి వచ్చే హక్కు మీరు ఎవరు ఇచ్చారు? ఎవరిచ్చాడు మీకు? అడిగాం. మీరు ఊరు మాకు చెప్పారు. మా పని మేము చేసుకోవాలి. ఇంతకుముందు అన్ని పనులు చేశారు. అవి కూడా చూస్తాం. ప్రతిదానికి ఏదైతే ఆల్రెడీ డ్రగ్స్ అమ్ముతున్నటువంటి కేసులు మీద నమోదైనటువంటి ఏమున్నాయో అవి మీరు తీసుకెళ్ళడం తప్పు కాదు. అవి మీరు తీసుకెళ్ళడం కానీ పది బండి ఇచ్చిన బళ్ళు ఏవైతే ఉన్నాయో అవి రికార్డు కొంతమంది ఫైనాన్స్ ఉన్నాయి. నిన్న ఇవాళ కూర్చొని దేనికి వెళ్ళేవా? మరి ఉన్నాయా? వేరే ఒకరి పేరు వస్తుంది. అయినా కూడా మేము అయినా కానీ అన్ని కంపేర్ చేసి వచ్చి పట్టుకెళ్ళారు. చాలా మంది 30 మంది పట్టుకెళ్ళారు. మేము ఇబ్బంది పెట్టాము సార్. చేయలేదు కదా. వెహికల్ చాలా ఫైనాన్స్ ఉంటే టైం ఇవ్వండి సార్. 2 రోజులు మీరు టైం తప్పనిసరిగా నేను అడిగేటువంటిది ఇళ్ల మీద మీ వర్షన్ మీరు కదా టైం ఇవ్వండి. నేను ఏమడగలను తెలుసు చెప్తున్నా. రెండు విషయాలండి. ఏదైతే మీరు చెప్తున్నారు రూల్ ప్రకారం మనం మీరు ఎప్పుడో మీరు ఏదైతే రికార్డు అన్నారో దాన్ని మీరు ముందస్తు ఎవరైనా చెప్పిదండి. మీరు రోడ్డు మీద వెహికల్ రోడ్డు మీద వెళ్తున్నా రోడ్డు మీద వెళ్తున్నా